ఈ నెలలో మనం నేర్చుకుంటున్న వాక్య భాగం ఏంటంటే, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎలా అర్థం అవుతాడు ఆయన? మనందరికీ ఉన్న జనరల్ బేసిక్ ఐడియా ఏంటంటే, దేవుడు మనకు ఎలా అర్థం అవుతాడంటే, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, నీకు మేలు చేస్తే ఆయన మంచివాడు, మేలు చేయకపోతే, ఎవరైనా నీకు సహాయం చేస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఒకవేళ వారు నీకు సహాయం చేయకపోతే వాళ్ళు బికామ్ చెడ్డవాళ్ళు. దిస్ ఈజ్ ద బేసిక్, మనందరికీ ఉన్న జనరల్ బేసిక్ ఆలోచన ఇదంతా కూడా. ఇస్తే మంచివారు, ఇవ్వకపోతే చెడ్డవారు, వస్తే మంచివాళ్ళు, రాకపోతే చెడ్డవాళ్ళు. సో దిస్ ఈజ్ ద, ఇలాంటి భావ ఆలోచన కలిగిన వాళ్ళు మనందరం కూడా. దేవుని పట్ల కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం చాలాసార్లు. దేవుడు మనకు అవసరాలన్నీ ఇచ్చేస్తున్నాడు, ప్రతి అవసరం తీర్చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ డన్ బై ఎవ్రీథింగ్. అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ స్మూత్గా వెళ్ళిపోతుంటే, గాడ్ ఈజ్ సో గ్రేట్, దేవుడు చాలా మంచోడు, మా యొక్క ప్రార్థన బట్టి, మా యొక్క భక్తిని బట్టి, మా యథార్థాన్ని బట్టి, సో దేవుడు అన్నీ మాకు ఇచ్చేస్తున్నాడు, సో హ్యాపీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్ బ్రేక్ కమ్స్. అంత బాగుందన్న టైంలో ఒక బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ పడి నీకు ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో కష్టం వస్తుంది, ఏదో శ్రమ వస్తుంది, ఏదో జరిగిపోతుంది, సంథింగ్ విల్ హ్యాపెన్. దేవుడు మనకు అర్థం కాడు. అర్థమైన రోజున నీకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ముఖ్యంగా దేవుడి మీద కూడా ద్వేషం ఉండదు, ఏ మనుషుడి మీద ద్వేషం ఉండదు. ఒకవేళ దేవుడు నీకు అర్థం కాకపోతే, దేవుని అర్థం చేసుకున్నవాడు మనుషుల మీద ఎటువంటి ద్వేషాన్ని పెట్టుకోడు. ఆమేన్. ఇది మనుషులు చేసిన అన్యాయమని, ఇది మనుషులు చేసిన అక్రమమని, మనుషుల యొక్క కార్యమని, వాళ్ళు చేయబెట్టి నాకు ఇలా జరిగిందని, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు ఇంకేదో అయిపోవాలనే ఈ దూషణ భావము వారి హృదయాల్లో ఉండదు. ఎందుకంటే దేవుడు సమస్త ఆధీనము దేవుడి చేతిలో ఉండగా మనుషులు ఏమీ చేయలేరని వీడికి తెలుసు. హల్లెలూయా. దేవుణ్ణి కాదని బిలాము ఏమైనా చేయగలడా? దేవుణ్ణి కాదని బిలాము ఏమైనా చేయగలడా? ఈ ప్రజలను శపించమని ఒక రాజు డబ్బులు ఇస్తే వెళ్ళి శపించగలడా? శపించగలడా? బాబు, ఆ పని నా చేతిలో లేదు. దేవుడు ఆశీర్వదిస్తుండగా శపించటానికి నేనే పాటి వాడని. హల్లెలూయా. దేవుడే వారి పక్షముగా ఉండి మేలు చేస్తుండగా, దేవుడే వాళ్ళ పక్షంగా ఉండి కార్యం జరిగిస్తుండగా, హూ యామ్ ఐ టు కర్స్ దెమ్? నేనెవరిని వారిని శపించడానికి? ఐ హ్యావ్ నో రైట్ టు కర్స్ దెమ్. నేను వాళ్ళకి శపించే హక్కు నాకు లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. నేను వాళ్ళని ఎంత శపించినా ఆ శాపాలేం వాళ్ళకి తగలవు, ఏం జరగవు. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఏదో చిన్న ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ ప్లే చేయండి, దాన్ని బట్టి ఏదో వర్కౌట్ అవుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను డైరెక్ట్గా శపించమంటే శపించలేను. ఎందుకు శపించలేనంటే దేవుడు వారి పక్షంగా ఉండి మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. మై పాయింట్ ఈస్, ఈ మాసంలో నేను చెప్పాలనుకున్న ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నీకు అర్థమైపోతే, దేవుని యొక్క స్వభావం, ఆయన లక్షణాలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాలు, ఆయన ఆలోచన విధానాలు మీకు అర్థమైపోతే, ఏ ఆలస్యానికి మీరు బాధపడరు, ఏ సమస్యకి మీరు బాధపడరు, ఎవరిని నిందించరు, ఎవరిని అవమానించరు, ఎవరిని శపించరు, దేనికి బాధపడరు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేనికి బాధపడరు. ఎందుకు బాధపడరు అంటే అన్నీ కూడా దేవుడి చేతిలో ఉన్నాయి కదండి, ఇంకా ఆయన చూసుకుంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఓడికి సీటు రాకుండా చేశాడండి. ఎవడాడు? ఫలానా ఓడు మా ఓడి సీటు రాకుండా ఆడే చేసేయడం ఏంటి? ఆడేం చేయలేడు. ఫలానా ఓళ్ళు ఇలా పాడు చేశారండి. ఎవరు ఏం పాడు చేయలేరు దేవుడిని పక్షంగా ఉంటే. సో డోంట్ బ్లేమ్ ఎనీబడి.
మీరు ఎవరిని నిందించకండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి దాన్ని ఆపాదించకండి. ఎందుకంటే దేనికి ఎవరు కారకులు? దేనికైనా కారకుడు ఎవరు? దేనికైనా కారకుడు ఎవరు? ఇచ్చేవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, కీడు చేసేవాడు ఆయనే, కీడు వెనకాల మేలు దాచి ఉంచేవాడు, గాయం రేపేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు ఆయనే. ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ ఆయనే అయినప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళని దూషించాలి? నా అన్నదమ్ములే నన్ను గోతులో పడేశారు, నా అన్నదమ్ములే నన్ను అమ్మేశారు, నా అన్నదమ్ములు ఇలా చేశారు. వై యు ఆర్ ఆల్వేస్ మర్మరింగ్ అబౌట్ దెమ్? నువ్వెందుకు వాళ్ళ మీద సొరుగుతున్నావు? ఓ మోషే, మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావు? మాకు మంచినీళ్ళు ఎవరిస్తారు? నీళ్ళు రే, మిమ్మల్ని తీసుకొచ్చిన నేను కదరా. ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చింది? నేను కాదు. నేను తీసుకొచ్చాను అనుకుంటే మీరు నా మీద సొనుక్కుంటారు. నేను కాదు ఆయన అనుకుంటే నోరు మూసుకుని అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ అర్థమవుతుందా? దేవుడు ఎవరో అర్థం అవ్వాలి ఈరోజు. హల్లెలూయా. నా మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఏ మనుషుడి మీద నీకు కోపం ఉండదు. ఎవరిని మీరు దూషించరు, ద్వేషించరు. ఆవిడ వల్లేనండి, ఊరికే ఆవిడ నిన్నేం చేస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ నిన్నేం చేస్తుంది చెప్పు? దేవుడే ఒక ధ్వజముగా, ఒక దుర్గముగా నీ ఎదుటి నిలబడితే ఆవిడెవరో ఏదో చేశారంట పెట్టి అంటే నీకు దేవుడి గురించి సరిగిన అవగాహన లేదనమాట. ఆవిడే సెడగొట్టిందండి అంటే ఎవరు సెడగొట్టారు? దేవుడే నీ పక్షాన్ని నిలబడి నీకు వ్యాజ్యం ఆడతాను, నీ పక్షాన్ని నేను నిలబడతాను, ఇన్ బిహాఫ్ ఆఫ్ యూ, నీ పక్షంగా నేను పోరాడతానంటే ఆవిడెవరో సెడగొట్టానంటావేంటి? అంటే నీకు దేవుడి గురించి పరిపూర్ణంగా తెలియదు, ఆయన నీకు అర్థం అవ్వలేదు. దేవుడి గురించి నీకు అర్థమైపోతే ఏ మనుషుడి మీద నీకు కోపం ఉండదు. దేవుడే సమస్తము చేయగలిగిన వాడని నీకు తెలిస్తే, అర్థమైతే మనుషుల వల్ల నీకు ఏ అపాయము లేదు. వాళ్ళు ఎవరు నిన్నేం చేయలేరు. ఒకవేళ చేసినా ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అనుకుంటున్నారు, ప్రభా ఏమో సమస్తం నీకు తెలుసు కదా ప్రభా, నువ్వు చూసుకొని ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వన్స్ యూ అండర్స్టాండ్ అబౌట్ గాడ్, దేవుడి గురించి నీకు పరిపూర్ణంగా అర్థమైపోతే మీరు ఎవరో ఎప్పటికీ ఎవరిని నిందించరు, ద్వేషించరు, ఎవరిని ఏమనరు. హల్లెలూయా. భయపడరు కూడా, ఆందోళన చెందరు కూడా, నీరసంగా ఉండరు కూడా. ఎందుకంటే యు నో అబౌట్ యువర్ గాడ్. నీ దేవుడి గురించి నీకు తెలుసు. మన మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన ఉన్నారనుకోండి, ఆయన పెడుతున్నంతసేపు మీరు చాలా మంచివారండి, ఆయన పెట్టడం ఆపేశాడు. వెరీ బ్యాడ్ మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ నౌ. అడుగుతున్నా సరే ఇవ్వట్లేదు, అన్నిసార్లు బతిమాలు ఇవ్వట్లేదు. అదండి మన మనస్తత్వాలు. అలా ఉంటాయండి మన మనస్తత్వాలు. హూ ఈజ్ ఈ టు గివ్ అండ్ టేక్? తీసుకోవడానికి వేయడానికి ఈయనెవరు? నీ పైన, మన అందరి పైన ఒకడు ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరిపాలించేవాడు, నిన్ను నడిపించేవాడు, నీకు ఇచ్చేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు. ఎవ్రీథింగ్ గాడ్ అలోన్. ప్రతిదీ కూడా దేవుడే. అది నీకు అర్థమైనప్పుడు మనుషులు ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళ మీద ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండవు. హల్లెలూయా. అంటే ఎటువంటి ద్వేషాన్ని నువ్వు పెంచుకోవు, ఎటువంటి దురుద్దేశం వారి మీద కలిగి ఉండవు. మీ అందరికీ తెలిసిందే కదా, మొన్న వారం అదే కదా నేను చెప్పాను. యేసేపు వాళ్ళ అన్నదమ్ముల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఓయ్ బ్రదర్స్, యూ హ్యావ్ టు డన్. ఎంత నేను ఎన్నిసార్లు బతిమాలాను మిమ్మల్ని. 42:21 ప్రకారం ఆడు మనల్ని బతిమాలాడు రా. నేను అన్నిసార్లు బ్రతిమాలినా సరే నన్ను అమ్మేశారు, గోతులో పడేశారు. నాకు టైం వస్తుందిరా. మీ అందరి సంగతి ఒకరోజు టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు కూడా మీరేం దుఃఖపడకండి, మీరేం బాధపడకండి. మీరు కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అనేకుల ప్రాణాలను రక్షించడానికి, అనేకులు విమోచించడానికి, అనేకులు కాపాడడానికి దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు తప్ప మీరెవరు ఏం తీసుకురాలా. ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారేమో.
కొన్నిసార్లు మీరు మనుషులకి ఇచ్చేస్తున్నారు క్రెడిట్. మనుషులకి ఇవ్వకండి ఆ క్రెడిట్. యేసేపు అంటాడు, దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు ఏమనుకుంటారు? అన్నదమ్ములు, రే మేము అమ్మేం కాబట్టి నువ్వు ఈజిప్ట్ వచ్చావురా, ఈజిప్ట్ వచ్చావు కాబట్టి నువ్వు రాజు అయ్యావురా అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి సెల్ఫ్ బోస్టింగ్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏదో తెలియని గర్వం వచ్చేస్తుంది. ఇప్పుడు యేసేపు చెప్పేస్తున్నారు, రే మీరు కదరా నన్ను తీసుకొచ్చింది, దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ క్లియర్ కట్ అండర్స్టాండింగ్, ఆ పరిపూర్ణ అవగాహన, అర్థం చేసుకునే మనసు మనకుంటే అన్నదమ్ముల మీద కోపం ఉండదు, అక్క చెల్లెల మీద కోపం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. నా డబ్బులు తీసేసుకున్నాను, నా బంగారం తీసేసుకున్నాను, అది తీసుకుని ఏం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఈ మాసంలో మనందరికీ పరిపూర్ణంగా అర్థం అవ్వనుగాక. దేవుడే నీకు అర్థమైపోతే ఎవరి మీద ఎటువంటి ద్వేషం, కోపం, పగం ఏమీ ఉండవు. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి. అందుకు యెహోవా నువ్వు నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? చాలా నిర్దోషి అయి, చాలా న్యాయవంతుడై, దేవుడంటే చాలా భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా, భూమి మీద అటువంటి వాడు ఎవడు లేడు. ఎటువంటి వాడు? చాలా నిర్దోషి అయిన వాడు, చాలా న్యాయవంతుడైన వాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు. ఇలాంటి వాడు ఎవడు లేడు భూమి మీద. చూసావా నా సేవకుడైన యోబును నువ్వు చూసావా అని అడుగగా, అందుకు అపవాది, జాగ్రత్తగా వినండి అమ్మా, ఇప్పుడు చూడండి, మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అపవాది ఒక ఎలిగేషన్ తీసుకొస్తున్నాడు, లేకపోతే ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా. ఓకే, ఊరకయ అంటే దాని అర్థం ఏంటి? ఏ ఉపయోగం లేకుండానే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఏ భయభక్తులు ఏమి ఊరకనంటే ఏమీ మేలు లేకుండా, ఏమీ ఆశించకుండా, ఏమీ లేకుండానే ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు ఇస్తున్నావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు, నువ్వు దీవిస్తున్నావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన కుటుంబానికి నువ్వు కంచి వేశావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు ఊరికినే భయభక్తులు కలిగి లేడు, నువ్వు దీవిస్తున్నావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు అని అపవాది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అపవాది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దేవుడికి ఒక విషయం చెప్తున్నాడు. బాబు, వాడు ఊరకనే భయభక్తులు కలిగేమి లేడమ్మా, నువ్వు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నావు అనుకుంటున్నారేమో ప్రభు గారు. నువ్వు వాడిని దీవిస్తున్నావు కాబట్టి, వాడిని స్వస్థపరుస్తున్నావు కాబట్టి, వాడికి అవసరాలన్నీ నువ్వు తీరుస్తున్నావు కాబట్టి, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కాచి కాపాడుతున్నావు కాబట్టి, ఆయన అడిగిందల్లా నువ్వు ఇచ్చేస్తున్నావు కాబట్టి, అబ్బా దేవుడు అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడు, దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం చెప్పి పలహారం పెడుతున్నాడు. ఒకవేళ అవన్నీ ఇవ్వడం మానే, కూటం కాదు కదా, గుడికి కూడా రాడు. ఇవ్వడం మానే, నీకు ప్రార్థన చేస్తే నన్ను అడుగు, నీ బైబిల్ పట్టుకుంటే నన్ను అడుగు, గుడికి వస్తే నన్ను అడుగు, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు. ఏ మాటగా మాట చెప్పుకోవాలని ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి, అవునా కదా? ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా? ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? మన గుండెల మీద చేసుకుని చెప్తే ఇది 100% కరెక్ట్. ఆమేన్, హల్లెలూయా. అపవాది 9వ వచనంలో అపవాది యోబు ఊరకయే దేవుని యందు నీ యందు భయభక్తులు కలిగిన వాడాయన. ఊరికనే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరికనే ఏమి లేడు.
నువ్వు దీవించావు, వాడి సంపదను దీవించావు, 10 మంది పిల్లల్నిచ్చావు, ఒంటెలు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు. ఊజు దేశములోనే అత్యంత ధనవంతుడు. కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. అవన్నీ ఇచ్చావు కాబట్టి అలా ఉన్నాడు. నువ్వు అవన్నీ తీసే, టేక్ అవే ఆల్ దీస్ థింగ్స్. అతను నిన్ను నిశ్చయముగా దూషిస్తాడు. నీకు ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, మందిరానికి రాడు, ఎక్కడికి రాడు. ఎందుకంటే నువ్వేమి ఇవ్వలేదు కాబట్టి. నువ్వేమి ఇవ్వలేదు కాబట్టి. మనందరం కూడా స్వలాభాపేక్షలం అండి. మనందరం అంటే సెల్ఫిష్ పీపుల్. మనందరం కూడా ఇస్తేనే వస్తాం, చేస్తేనే వస్తాం, ప్రేమతో రాం. దేవుని యందు ప్రేమ అభిమానాలు ఏమి లేవు మనకి. మనుషుల మీద కూడా ప్రేమ అభిమానాలు ఏమి లేవు మనకి. ఆవిడ సహాయం చేస్తే మంచిది, సహాయం చేయకపోతే చెడ్డది. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే చెడ్డది. అబ్బాబా, ఆవిడ అంత దుర్మార్గురాలు ఇంకొకరు లేదండి. ఏం పాపం, నేను మొన్న అడిగితే ఇవ్వలేదండి. అవునా? మనుషుల స్వభావం అలాంటిదండి. దేవుని బిడ్డలారా, నేను అందుకే అంటున్నాను, దేవుడు నీకు అర్థమైపోతే మనుషుల మీద ఎలాంటి అభిప్రాయాలు మీకు ఉండవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి మీద దేవుని బిడ్డలైన వారందరి పట్ల ఎవరైతే మంచివారిని, నిర్దోషులని, నిష్కల్మలని ఎవరైతే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడో వాళ్ళందరి పట్ల అపవాది యొక్క అభిప్రాయం ఇదే. ఇదిగో దేర్ ఇస్ ఎ గుడ్ బిలీవర్ హియర్. ఒక మంచి విశ్వాసం ఉంది, ఈవిడే మంచి విశ్వాస అనుకుందాం. ఈవిడ మంచి విశ్వాసాన్ని మీరు అనుకోండి. ఈవిడికి అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ దీవించాడు, బిడ్డలు దీవించాడు, అన్నీ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అందుకే ఈవిడ కూటం పెడుతుంది, భోజనాలు కూటం పెడుతుంది, అవి చేస్తుంది, ఇవి చేస్తుంది, దశంభాగాలు ఇస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గివింగ్. సో నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టాప్. దేవుడు ఆవిడకి అన్నీ తీసేశాడు, ఉద్యోగం తీసాడు, అవి తీసాడు, ఇవి తీసాడు, ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ దేర్. ఏదో గొప్ప దేవుడు అనుకున్నాను కానీ, సృష్టికర్త అనుకున్నాను కానీ, అది అనుకున్నాను కానీ, ఇది అనుకున్నాను కానీ అదంతా ఒట్టిది. ఈ మధ్యకాలంలో మంగళగిరిలో ఒక పాస్టర్ గారిది మందిరం కాలిపోయింది. మీ అందరికి తెలుసా? చూస్తున్నారు న్యూస్లో. ఆయన ఏమన్నారు తెలుసా? నా విశ్వాసం కాలిపోలేదు, నా మందిరం దేవుడిచ్చిన మందిరం కాలిపోయిందే కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం కాలిపోలేదు, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం కాలిపోలేదు, దేవుడు నాకు ఇచ్చిన నిరీక్షణ కాలిపోలేదు, ఆయన రక్షణ కాలిపోలేదు. అవన్నీ అలా సజీవంగా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వస్తువో ఏదైనా ఇప్పుడు ఏమన్నాడు యోబు? అన్నీ కోల్పోయిన తర్వాత ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. హల్లెలూయా. ఇచ్చింది ఆయనే, తీసుకున్నదా ఆయనే. నేనేమంటానో తెలుసా? దేవుడు మనకి అర్థమైపోతే మన జీవితంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా మన రెస్పాన్స్, మన స్వభావం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆమేన్. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు. దేవుడు చేసినా చేయకపోయినా, ఆలస్యమైనా ఏమైనా సరే దేవుడిని విడిచిపెట్టరు మీరు. అపవాదిని వాడి ఆలోచనలు ఎదిరిస్తాం మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని సేవించడం ద్వారా తమకేదో లాభం దక్కుతుంది అని మనుషులంతా కూడా, ఇప్పుడు దేవుని ఆరాధిస్తే, దేవుని నేను సేవిస్తే నాకు లాభం వస్తుందండి. ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్తే, ఆయనకి ఆరాధన చేస్తే, ఆయనకి స్తుతులు చెల్లిస్తే, అవి చేస్తే, ఇవి చేస్తే నాకు మేలు వస్తుంది, నాకు మేలు కలుగుతుంది. అంటే మేలు కలుగుతుందన్నది కాబట్టే నువ్వు మందిరానికి వస్తావు. ఆయన మీద ఇష్టం, అభిమానం లేదైతే, ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే మాత్రమే నీకు లాభం వస్తుంది. ఆ లాభాన్ని బట్టే అయితే. ఆమేన్. అంతేనండి, అంతేనా? వస్తే మేలు చేస్తాడండి దేవుడు, అందుకని వస్తావు. అంతేకాని లాభం వస్తుందని వస్తావు, అంతేనా? అండ్ అంతేనండి. ప్రేమ కాదు, ప్రేమ లేదు మనకి దేవుడి మీద. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు, ఆమేన్, హల్లెలూయా, దేవుణ్ణి ప్రేమించే మనస్సు కలిగిన వారిగా దేవుడు మన మనస్సులను మార్చునుగాక.
ఏ విధమైన లాభాపేక్ష ఆశించకుండా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, ప్రభా నీ ప్రార్థన విడిచిపెట్టం, నీ వాక్యాన్ని విడిచిపెట్టం, నీ మందిరాన్ని విడిచిపెట్టం, నీ సహవాసాన్ని విడిచిపెట్టం, నీ బిడలుగా నీ మహిమార్థమే నీ కొరకు సమస్తం విడిచిపెట్టి నీ కోసం నిలబడతాం ప్రభా అనే దేవుని బిడలుగా దేవుడు మనల్ని మార్చును గాక. అపవాది వాడి ఆలోచనలు ఓడించుదుము గాక. ఇదిగో నువ్వు ఊరకనే వాళ్ళు నిన్ను స్తుతించట్లా, ఊరికనే స్తుతిస్తున్నావు అనుకుంటున్నావేమో. నువ్వు వాళ్ళని దీవిస్తున్నావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నారు, వాళ్ళని బలపరుస్తున్నావు కాబట్టి, స్వస్థపరుస్తున్నావు కాబట్టి నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, పలహారం పంచి పెడుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఊరకనేం చేయట్లా. నువ్వు మేలు చేసావని చేశారు, లేకపోతే చేస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మానవ జాతి అంతట్లో కూడా దేవుడంటే యథార్థమైన ప్రేమ భయభక్తులు ఉండవనేది ఒట్టి మాట అంటున్నాడు. హల్లెలూయా. వాడు ఏమంటున్నాడు తెలుసా? యథార్థమైన ప్రేమ భయభక్తులు ఉండటం అనేది అది ఒట్టి మాట అండి. అది దేవుడంటే నాకు చాలా భయభక్తులు ఉన్నాయండి, చాలా యథార్థమైన దేవుడంటే నాకు చాలా యథార్థమైన ప్రేమ అన్నది ఒట్టి మాట, అది డమ్మీ వర్డ్స్. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఊరకనేం దేవుడు నిన్ను స్తుతించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసులు ఎక్కడ ఉన్నారు ఈ రోజుల్లో? దేవుడిస్తే వస్తారు, ఇవ్వకపోతే రారు. దేవుడు మేలు చేస్తే ఆయన స్తుతిస్తారు, ఆయన సేవిస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన మందిరానికి వస్తారు. దేవుడు ఏమి ఇవ్వకపోతే, ఏం చేయకపోతే ఊరికినేమి రారు కదా. అండ్ ఊరికినే వచ్చారు మీరు అందరూ, ఏదో ఇస్తాడని వచ్చారు, మేలు చేస్తాడని, స్వస్థపడతాడని, మా వాడిని బతికిస్తాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనం నిజంగా యథార్థంగా ప్రేమించుదుమగాక. దేర్ వర్ మెంబర్స్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు సమస్తం విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. పేతురు ఒక సందర్భంలో అంటాడు, ప్రభువా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. వి లెఫ్ట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ విడిచిపెట్టాం, మా కుటుంబాలు విడిపెట్టాం, మా వ్యాపారాలు విడిచిపెట్టాం, మా ఉద్యోగాలు విడిచిపెట్టాం, అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. అలాంటి భక్తులు ఉన్నారండి. అలాంటి భక్తులను దేవుడు తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అలాంటి వారి హృదయాలను మార్చి దేవుడే తన సాక్షులుగా వాడుకున్నాడు. ఈ దినాల్లో కూడా అలాంటి భక్తులను దేవుడు లేవనెత్తును గాక. ఇలాంటి దినాలలో అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులను దేవుడు మార్చును గాక. 9వ వచనం మరొకసారి. అపవాది ప్రశ్నిస్తున్నాడు. ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఊరికినే ఒత్తినే ఏమి ఆశించకుండానే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. జాగ్రత్తగా వినండి. 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసిదివి కదా. అతనికిని అతని ఇంటి వారికిని తనకు కలిగిన సమస్తానికి ఏమేసావు చుట్టూ? యు ఆర్ ప్రొటెక్టింగ్. నువ్వు వారిని సంరక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, ఒక కంచెలా ఉన్నావు. ఆయనకి కంచేసావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కంచేసావు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు సమస్తానికి, వాళ్ళ సంపదకి, వాళ్ళ యొక్క దుడ్డుకి, అన్నిటికీ నువ్వేమేసావు? కంచె వేసావు. కాబట్టి అతడు నిన్ను స్తుతిస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆ కంచె తీసేనా ఆయన? ఒకసారి ఆ కంచె తీసే ఆయన నిన్ను దూషించకపోతే నన్ను అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి కనుక దేవుడి కంచె తీసేస్తేనండి, నువ్వు దేవుణ్ణి బహుగా అర్థం చేసుకుందువుగాక. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ మంత్. నేను చెప్పాలనుకున్న అతి ప్రాముఖ్యమైన మాటలో ఒకటే ఒక మాట, నువ్వు దేవుణ్ణి బాగా అర్థం చేసుకుందువుగాక. ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్, దేవుడే నీకు అర్థమైపోతే మనుషులు ఎవ్వరి మీద ఎటువంటి కోపం, ద్వేషం, పగ ఇవేమీ నీకు ఉండవు. ఎందుకంటే అన్నిటికీ కారణం ఎవరో? ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే, ఏదైనా చేసేవాడే, మేలు చేసేవాడు ఆయన, ఏదైనా ఆయనే. ఒకవేళ స్వయం కూడా అపరాధం ఉంటే ఒప్పేసుకోవడమే, ప్రభా ఒకవేళ నా అపరాధం వల్ల, నా పని వల్ల ఇలా జరిగిందేమో నాయనా,
ఇదిగో నేను ఒప్పేసుకుంటాను ప్రభువా, నేను తిరిగి కనికరించి అంటే దేవుడు మళ్ళీ కనికరిస్తాడు. అది సెకండరీ. ఒకవేళ ఇలాంటి మంచివాడు, యథార్థవంతుడు, పరిచర్యలో ఉన్నవాడు మేబీ ఏమో కొన్నిసార్లు దేవుడి కంటే మన వస్తువులను ఎక్కువ ప్రేమించేస్తున్నామేమో, మన దేవుడి కంటే ఎక్కువ మన బిడ్డలను ప్రేమించేస్తున్నామేమో, దేవుడి కంటే ఎక్కువ కొంతమందిని ఎక్కువ వేరే వేటిని ప్రేమించేస్తున్నాం అనుకో, దేవుడిని కాకుండా ఎక్కువ దేవుడిని ప్రేమిస్తే దేవుడు అది తీసుకెళ్ళిపోతాడు. ఎవరో ఆమెని చెప్పలేదు, చెప్పరు, ఎందుకంటే భయం. మీరు చెప్పరు, నాకు తెలుసు, నాకు భయం కదా మీ అందరికీ. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తామో దేవుడు అది తీసుకుని వెళ్ళిపోతాడు. అది వస్తువైనా మనిషి అయినా సరే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే సమస్త ఘనత మహిమ ప్రభుకే చెల్లిన గాక. ఆమేన్, హల్లెలూయా. మనుషులు కానీ, మనుషులు ఇచ్చే వస్తువులు కానీ, దేవుడి కంటే ఎక్కువ మనకిచ్చిన స్థితిగతులను కానీ, పరిస్థితులను కానీ, దేన్ని కూడా దేవుడి కంటే ఎక్కువ దేన్ని మనం ప్రేమించకూడదు. హల్లెలూయా. ఫంక్షన్లు ప్రేమించకూడదు, నీకు ఫంక్షన్ లేకుండా పోతాయి. ఇంక నీకు దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాలంటే ఇంక ఆయనే సమస్తం, ఇంకెవ్వరు మనకు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యోబు గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. దేవునికిని అపవాదికి ఒక సంభాషణ జరుగుతుంది. యోబు గురించి దేవుడు అడుగుతున్నాడు, నా సేవకుడైన యోబు నువ్వు చూసావా? చూశాను. ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు, ఎంత నిర్దోషత్వం కలిగిన వాడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు. అలాంటి సేవకుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా అంటే అపవాది అంటాడు, నువ్వు ఊరకనే అతను నీకు సేవకుడిగా ఉన్నాడు అనుకున్నావా? అతనికి, అతని ఇంటోళ్ళకి, అతనికి సంపాదన అన్నిటికీ కూడా నువ్వు ఏమేశావు? కంచె వేశావు. చదవండి. నీవు అతని చేతి పనిని దీవించడి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవునని యెహోవాతో అనగా. హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన అన్ని నువ్వేం చేయి? అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును. ఆమేన్. ఇది కరెక్టా కదా చెప్పండి. అందరి జీవితంలో కాకపోయినా కొందరు జీవితాల్లోనే ఇది కరెక్టా కదా చెప్పండి. ఎస్. దేవుడు ఒకవేళ మొత్తేసాడు అనుకోండి, మొత్తం అంటే అన్నీ తీసేయడం అనమాట. ఇచ్చానా, తీసేయి అన్నీ తీసాడు అనుకోండి. దేవుడు, బాబు నువ్వు తీసే చూడు, నీ ఎదుటే నీ కళ్ళ ముందే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఇది నిజమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేసిన ఎలిగేషన్ 100% రైట్ అండి. దిస్ ఎలిగేషన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఇది ఎవరు చేసిన ఎలిగేషను అంటే ఎవరు చెప్పిన స్టేట్మెంట్ ఇది? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడికి మన అందరి గురించి తెలుసు. ఏసు రక్తం చేయి, వాడికి మన అందరి గురించి తెలుసు. బాబు నువ్వు ఏదో గొప్పవాళ్ళు అనుకుంటున్నావు, మీ వాళ్ళు ఓసారి తీర్చుడు, వాళ్ళ విశ్వరూపం మామూలుగా ఉండదు. ఏసు రక్తం చేయి, హల్లెలూయా. నువ్వు విశ్వాసం అనుకుంటున్నావో ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు, విశ్వరూపం వేరేగా ఉంటుంది. చర్చికి వచ్చినప్పుడు చాలా భక్తురాలు అనుకుంటున్నావేమో నువ్వు, ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు, ఏసు రక్తం చేయి, వేరే విశ్వరూపం ఉంటుంది, వేరే వొకాబులరీలు ఉంటాయి. ఇక్కడేమో స్తుతి హల్లెలూయా స్తోత్రం బ్యాట్ అంటున్నావేమో, ఇంటికి వెళ్ళి చూడు, వేరే విశ్వరూపం ఉంటుంది, వేరే వొకాబులరీలు ఉంటాయి. ఏసు రక్తం చేయి, హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్ ఇట్ ట్రూ? ఇది నిజమేనా? ఒకసారి మొత్తేసి నువ్వు అన్నీ తీసే, ఆయన సంపత్తి తీసే, ఆయన వస్తువులు తీసే, అన్నీ తీసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన బిడ్డలు తీసేసుకో, ఆయనకి ఇచ్చిన సంపదను తీసేసుకో, అన్నీ కాల్చే, అన్నీ చంపే.
అన్నీ మొత్తే ప్రభా, అప్పుడు ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు. హల్లెలూయా. సరే అయితే 11-12 వచనం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశమున్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధిని బయలుదేరి వెళ్ళాను. 13వ వచనం నుంచి మీరు అన్నీ చూసినట్లయితే, ఒక దినమున యోబు కుమారులు తన ఇంట భోజనం చేయి. 14వ వచనంలో షాబాయినీలు వారి మీద పడి వాడికి అన్నీ పట్టుకుపోయారు, అన్నీ పోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం. అప్పుడు యోబు లేచి ఇదిగో నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనై వచ్చి దిగంబరనే అక్కడికి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామముకే స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివితే దేవుడు అన్నీ తీసేసుకున్నాడట. దేవుడు ఏం చేశాడు? దేవుడు అన్నీ మొత్తేశాడు. అన్నీ మొత్తేసినా సరే, అన్నీ తీసేసుకున్నా సరే, యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. ఇలాగ చెప్పడం మనకు చెప్పడం చేత కాదు, ఇది అసాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ మనకు అది యోబుకి చెల్లుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకేమన్నా 1000 రూపాయలు పోతే ఇంకేమన్నా ఉందా? ఈ రూపాయల కోసం మీరు చేసే రాద్ధాంతం అంత ఇంత కాదు. అలాంటిది మొత్తం మొత్తెత్తి ఇంకేమన్నా ఉందా? యోబు వాళ్ళ స్నేహితులు, తన భార్య, 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అపవాదికి దేవుడికి డిస్కషన్. చూసావా మా యోబు, చూసావా ఆడి ఆస్తి అంతా పీకేసినా సరే చూసా ఏమన్నా అన్యాయం చేయలేదని నన్ను మహింపరిచారు. చూసావా? అలా కాదండి వాడికి బలం ఇచ్చారు, శక్తి ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఒక్కసారి ఆడి శరీరాన్ని మొత్తేయండి, ఒక్కసారి ఆడి శరీరాన్ని మొత్తేయండి. సరే ఆడి శరీరాన్ని మొత్తేసుకో, మరి ఆడి ప్రాణం మాత్రం నువ్వు తీయడానికి హక్కు నీకు లేదు. 2వ అధ్యాయంలో. సరే మా అంటే ఎక్కడి నుంచి? తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు చదవండి. ఇంకనూ తన యథార్థతను వదకల నిలకడగా ఉన్నాడనగా, ఇంకనూ తన యథార్థతను విడిచిపెట్టకుండా ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. ఎందుకు నిలకడగా ఉన్నాడో తెలుసా? దేవుడంటే దేవుడి గురించి అతడికి బాగా తెలుసు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. హల్లెలూయా. నేను దిగంబరగా వచ్చాను, దిగంబరగా వెళ్ళిపోతాను, నాకేం భయం లేదు. నేను వచ్చేటప్పుడు బంగ్లాలతో రాలేదు, బంగారాలతో రాలేదు, వాటితో రాలేదు, ఎంటీగా వచ్చాను, ఎంటీగా పోతాను, నాకేం భయం లేదు. ఆమేన్. ఎందుకంటే శాశ్వతమైన వాడు దేవుడు. హల్లెలూయా. నిజమైన వాడు దేవుడు. ఆ దేవుడే నాకు ఉండగా వీటితో నాకేం పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడును గాక, మనందరినీ దర్శించును గాక, మనందరి హృదయాలు నూతన పరచును గాక. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడును గాక. దేవుడు అంటే బహుగా అర్థం చేసుకునే మనుషులను, నూతన మనసును దేవుడు అనుగ్రహించును గాక. ఏమున్నా ఏమి లేకపోయినా ఏం పోయినా సరే దేవుడిని పట్టుకుని పాదాలు పట్టుకుని వదలనండి. ఇంకా యేసు రక్తం చేయి. ఆయన మందిరాన్ని వదలండి, ఆయన బలిపీఠాన్ని వదలనండి, అలా పట్టుకుని ఉంటానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో యథార్థవంతుడు ఇంకా యథార్థతను విడిచిపెట్టలేదు. చదవండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తు నలుగిచ్చినగా
ఆ, ఆ, అతడు ఎముకలను దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుట నేను దూషించి నేను విడిచిపోను. అందుకు యెహోవా ప్రాణము మాత్రం ముట్టవద్దని సెలవిచ్చాను. 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఏటితోనండి? బాధగల ఆస్తి పోయింది. ఏం పోయింది? పిల్లలు పోయారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఏమొచ్చిందండి? బాధగల, అమ్మ అందరూ ఈ మాట చెప్పండి, బాధగల కురుపులు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అరికాలంటే ఏది? అరికాలంటే ఏది? ఇది. ఎక్కడి నుంచి నడినెత్తి అంటే ఏది? ఏమొచ్చాయి? ఎక్కడో ఒక్క చోట చిన్న చెగ్గడ్డు వస్తే బాబా ఏజ్ రక్తం చేయి. ఒక్క చెగ్గడ్డికి మొత్తం ప్రపంచం అంతా ఉద్ధరించిపోయేలాగా చెత్తాం మనం. అవునే కదా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు, మామూలు కురుపులు కాదు. ఆ కురుపులు అతన్ని బాధ పెట్టేస్తున్నాయి, మానసికంగా కృంగదీస్తున్నాయి, శారీరకంగా నల్లగొట్టేస్తున్నాయి. అలాంటి కురుపులు అయినా సరే దేవుణ్ణి ఒక్క మాట అనట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను శ్రమ పడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. ఈ నో అబౌట్ గాడ్. అతడికి దేవుడి గురించి తెలుసు. నేను శ్రమ పడిన తర్వాత సువర్ణము బంగారముగా మార్చబడతా, దేవుడు నన్ను బంగారంలా మారుస్తాడు అనే నమ్మకం, విశ్వాసం అతనికి ఉన్నది. అందుకనే బాధగల కురుపులు. చెప్పండి ఏంటవి? బాధగల కురుపులు. 8వ వచనం, అతడు ఒళ్ళు గోకు కొనుటకై చీల పెంకు తీసుకుని బూడిదలో కూర్చాను. ఏం చేస్తానంటే ఆ బాధ తట్టుకోలేక చిల్ల పెంకి చేసా. ఎప్పుడైనా పెంకి చూసారా అంటే? అలాంటి బాధలు మనకు ఎవరికైనా వచ్చాయండి? అమ్మ అలాంటి బాధలు ఎవరికైనా వచ్చాయా? బాధ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే కురుపులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కురుపులు వేసేస్తే అవన్నీ బాధలు భరించలేక గోకేసుకుంటాడట. చిల్ల పెంకెట్టుకుని ఇక్కడ గోకేసుకుని బూడిదలో కూర్చున్నాడట. అసలు మొదటి అధ్యాయం ముందు అతడు ఎవరండి? అసలు చాప్టర్ 1 and verse 1 దగ్గర అతడు ఎవరు? ఊజు దేశములోనే నెంబర్ 1 ధనవంతుడు. when you come to the chapter 2, 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. ఎవడమే నువ్వు? యూజు దేశంలో గొప్ప ధనవంతుడు, నువ్వేట్రా ఈ కురుపులతో ఇక్కడ ఉన్నావు? చూసినోడల్లా నా అభాసం చేస్తున్నాడు. తన భార్య గారు, ఎందుకయ్యా నువ్వు ఇలాగే ఉన్నావు? నీ దేవుణ్ణి నువ్వేం చేయి? దూషించాడా? అంటే దూషించాడా? అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, దూషించేవయ్యా, దూషించే. సాతానుగాడు భార్యలో దూరేస్తుంది ఒకసారి. ఆడు నిన్ను దూషించాడయ్యా అని చెప్పినాడు ఎవడు ఫస్ట్? ఇప్పుడు రెండోది ఎవరు చెప్తున్నారు? ఆడద్దరికి ఫస్ట్ నుంచి కొద్ది రిలేషన్ ఉందిలేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండం ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరికి కొద్ది రిలేషన్ ఉంది. ఆవిడలో దూరేస్తుంటాడు, ఈయనలో దూరడు కానీ ఆవిడలో దూరేస్తుంటాడు. దూరేసి అపవాది డైలాగులు వస్తుంటాయి, కొన్ని అపవాది డైలాగులు, ఏసు రక్తం చేయి. అలాంటి అపవాదులందరూ ఈరోజు మారుమనసు పొంది నూతన స్వభావం చేత నింపబడి ఏసు రక్తం చేయి. సార్ అలా దూరేస్తుంటాడు. ఆడికి అవకాశం ఉన్న చోట దూరేస్తుంటాడు అనమాట. ఆవిడ దూరేసించి ఆవిడలో పెట్టి, ఏవయ్యా దూషించు, ఇంకా దేవుడు అంటే వేటయ్యా, దూషించేవయ్యా. మూర్ఖరాలు మాట్లాడినట్టు నువ్వు మూర్ఖరాలు కాదు, మూర్ఖరాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకు. చూసావా అక్కడ ఆయన మాట్లాడే విధానం చూడండి. నువ్వు మూర్ఖరాలు కాదు అంటలేదు, మూర్ఖరాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకు. అంటే నువ్వు మూర్ఖరాలు కాదు, నీలో దూరినడు మూర్ఖుడు అనుకో, అది వేరే విషయం. నువ్వు మూర్ఖరాలు కాదు,
మాట్లాడకు. దేవుడు మేలు చేసినప్పుడు సంతోషిస్తావా? కీడు చేసినప్పుడు అనుభవించవా? మేలు చేసినప్పుడు ఆయన గొప్ప దేవుడు అంటావా? కీడు చేసినప్పుడు ఆయన చెడ్డ దేవుడు అంటావా? నోరు మూసుకో. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడు మేలు చేసే దేవుడే. నా దేవుడు ఎప్పుడు మేలు చేసే దేవుడే. నేను శ్రమ పొందిన తర్వాత సువర్ణంగా మార్చబడతాను. యోబు గ్రంథం 23 అధ్యాయం 10 వచనం. యోబు గ్రంథం 23 అధ్యాయం 10 వచనం. ఆయన నన్ను శోధించిన తర్వాత, ఆమేన్, హల్లెలూయా, ఆయన నన్ను శోధించిన తర్వాత, ఆయన నన్ను శ్రమ పెట్టిన తర్వాత, హౌ ఐ విల్ బికమ్, నేను సువర్ణంగా మార్చబడిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు లాంటి నూతన మనసు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఏ పరిస్థితుల్లో అయినా దేవుని స్తుతించుదము గాక. దేవుడు రెండంతుల ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు లేదా? 42వ అధ్యాయం మీరు చదవండి. యోబుకి రెండంతుల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించెను. ఆమేన్. తనకున్న వాళ్ళందరూ దూషించారు. తన భార్య దూషించింది, తన స్నేహితులు దూషించారు. అందరూ అతనికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అతను మాత్రం దేవుని పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యోధులు, అలాంటి భక్తులు, అలాంటి దైవిక కుటుంబాలు ఈ రోజున దేవుడు మనందరి జీవితాల్లో లేపునుగాక. సంఘాల్లో లేపునుగాక. దేవుని బాగా అర్థం చేసుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక.